హాయ్, నేను డాక్టర్ మాధవి. మనం పిల్లల విషయంలో కొంతవరకు కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం. అంటే అవి పాల పన్నే కదా ఊడిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ వేరే పళ్ళొస్తాయని. బట్ మనకు పాల పళ్ళు ఏంటంటే అవే మన పర్మనెంట్ టీత్‌ని గైడ్ చేస్తాయి. పాల పన్నుని కూడా మనం కేరీస్ వచ్చినా, ఏదైనా వచ్చినా ప్రతి చిన్నదైనా కూడా మనం పిల్లలకి ట్రీట్మెంట్ చేయించాలి. ఇనిషియల్‌గానే సిమెంట్ ఫిల్ చేసినా కూడా సరిపోతుంది అనుకుంటే అలా ఉంటది. లేకపోతే మనకు రూట్ కెనాల్స్ అయితే ఎలా చేస్తామో, పిల్లలకు కూడా అలానే పల్పెక్టమీస్ అని ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకి స్టెయిన్‌లెస్ స్టీల్ క్రౌన్స్‌ని కూడా ఇస్తాం. ఇప్పుడు ఒకవేళ మీరు పోనీలే ఆ పన్ను పోయింది అని అలానే వదిలేసారంటే, పుచ్చిపోయి ఆ పన్ను ఊడిపోద్ది. అక్కడ స్పేస్ ఒస్తది. స్పేస్ ఒచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా కింద నుంచి వచ్చే టీత్ అనేవి ఆ స్పేస్ డైరెక్షన్‌లో అటు ఇటు క్రాస్‌గా రావడం అలా ఉంటది. దానివల్ల ఏమైతదంటే క్రౌడింగ్ కానీ, స్పేస్ రావడం, పిల్లలకి నెక్స్ట్ వచ్చే పర్మనెంట్ టీత్ ఇష్యూస్ ఒస్తాయి. బెటర్ మనం ముందే చూపించుకోవాలి. ఓకే.